ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతుంది. ఆధిక్యత తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. బీజేపీ ఆధిక్యత జేపీ నడ్డాను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జేపీ నడ్డా ఆనందాన్ని బహుశా చాలా ఆనందంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం ఇప్పుడు తమ వశం కాబోతోందనే ఆనందంలో ఉన్నారు. జేపీ నడ్డా కేంద్ర కార్యాలయం దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నేతలంతా బీజేపీ జెండాలను ఊపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం మీడియా ముందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయి అని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడో ఆశలు కొంత చిగురిస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రకటనలు కూడా ఆ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు అని. కానీ ఎక్కడా కూడా ఇలాంటి సమయంలో ఇన్ని రౌండ్ల తర్వాత ఫలితాలు తారుమారైన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆధిక్యతను క్రమక్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను క్రమక్రమంగా కోల్పోతూ వస్తుంది. 25 సీట్ల ఆధిక్యంలో ఉంది. మెజార్టీ ఫిగర్కి 11 సీట్ల దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. బీజేపీ ప్రస్తుతం 45 సీట్ల ఆధిక్యంలో మెజార్టీ 45 చోట్ల లీడ్ను కొనసాగిస్తూ ఉంది. సో బీజేపీ కార్యాలయాల దగ్గర సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఈసారి చీపురు రివర్స్ స్వీపింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చీపురు ఎదురు తిరిగిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి కనిపిస్తోంది. గత 2 సార్ల నుంచి భారీ మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎదురేదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ సంబరాలు చేసుకుంటుందో ఒకసారి అక్కడ ఆడియో విందాం. आज ऐसे ही रहेगा। ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒకవైపు సంబరాలు, రెండో వైపు ఢిల్లీ గేట్ దగ్గర ఢిల్లీ బాద్షా మోదీ ఆయన సింహాసనంపై కూర్చుంటున్న దృశ్యాలు. బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే ఆనందంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఢిల్లీలోనూ కేంద్రంలోనూ ఒకేసారి అధికారంలో లేదు. కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీజేపీ నేతలు తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల దగ్గర ఇవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 1993లో బీజేపీ గెలిచింది. 98 తర్వాత బీజేపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను బీజేపీ ఎప్పుడు కైవసం చేసుకోలేదు. కేవలం 2013లో మాత్రమే 32 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని పొందలేకపోయింది. ఇప్పుడు అధికారాన్ని పొందుతున్న ట్రెండ్స్ వస్తూ ఉండటంతో బీజేపీ నేతల్లో సంబరాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది. ఉచిత హామీలు కూడా ఇచ్చింది. గర్భిణీలకు 21,000 రూపాయలు ఇస్తామంటూ హామీలు కూడా ఇచ్చింది. మొత్తం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీపడి ఢిల్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మొన్న బడ్జెట్లో కూడా 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కూడా బీజేపీకి ఉద్యోగుల్లో సానుకూలత కలగటానికి అవకాశం అంటూ చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ అటు కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న ఉత్సవాల విశేషాలను మీరు చూడొచ్చు. బండి సంజయ్ కూడా మనకు కనిపిస్తున్నారు. బీజేపీ నేతలందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలందరూ సమావేశమయ్యారు. వస్తున్న ఫలితాలపై